అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం మాట్లాడుకునేది ఏంటిదంటే పాల గురించి ఫ్రెండ్స్. పాలలో కల్తీ ఏ విధంగా జరుగుతుంది, మరి ఆ కల్తీ జరుగుతున్నటువంటి పాలు పిల్లలు తాగినా పెద్దలు తాగినా మరి ప్రాణాలకే ప్రమాదం. మరి అటువంటి వీడియోని ఈ రోజు నేను మాట్లాడడానికి వచ్చాను ఫ్రెండ్స్. అయితే మనం పల్లెటూరులో చూసుకున్నట్లయితే మరి పల్లెటూరులో కొంతమంది రైతులు మరి యొక్క డైరీ ఫామ్లను స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత వారికి సేవ చేయవలసి వస్తుంది. సేవ అంటే దానికి గడ్డి కానీ, అదేవిధంగా ఆ యొక్క షెడ్ను నిర్మించిన తర్వాత దాన్ని క్లీన్ చేయడం, రోజు రోజుకు పేడ తీయడం, గడ్డి వేయడం, వాటికి మేత పెట్టడం, నీళ్లు పెట్టడం, తర్వాత దానికి దాన పెట్టడం, ఈ విధంగా సేవ చేసుకుంటూ పాలను పిండి అమ్మడం జరుగుతుంది. అలా అమ్మడం ద్వారా ఒక లీటర్కు ప్రజెంట్ ఈ రోజుల్లో 80 రూపాయలు ఉన్నది. మరి ఈ రోజుల్లో 80 రూపాయలు అంటే దాంట్లో ఒక 50 రూపాయలు ఖర్చు అయితే రైతుకు మిగిలేది 30 రూపాయలు. మరి ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, కల్తీ వ్యాపారస్తులు పాల మీద మరి చాలా మంది తయారు కావడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో. మరి వాళ్ళకు ఎటువంటి కష్టం లేదు. ఒక ఆవులను కొనే పరిస్థితి లేదు, ఒక మేకలను కొనే పరిస్థితి లేదు, గొర్రెలను కొనే పరిస్థితి లేదు, బర్రెలను కొనే పరిస్థితి లేదు, వాటికి పాలు పితికే అటువంటి అవసరం లేదు, వాటిని క్లీన్ గా ఉంచే అవసరం లేదు, ఎటువంటి దాన పెట్టడం అవసరం లేదు. మరి ఏ విధంగా పాలను తయారు చేసుకోవచ్చు? మినిమం ఒక రోజు 1,00,000 లీటర్ల పాలు అవసరం అనుకుంటే 1,00,000 పాలు కూడా తయారు చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకు ఉన్నది. సో అటువంటిది ఏ విధంగానంటే వాళ్ళు ఒక 50 లీటర్ల ఒక క్యాన్ తీసుకుంటారు. 50 లీటర్లన్నా 100 లీటర్లన్నా పట్టేటువంటి ఒక పాత్రను తీసుకుంటారు. ఆ పాత్రలో వాటర్ని యాడ్ చేస్తారు. యాడ్ చేసిన దాంట్లో యూరియన్ యాడ్ చేస్తారు. వాటర్లో యూరియన్ కలుపుతారు. యూరియన్ కలిపిన తర్వాత డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది. ఆ డిటర్జెంట్ పౌడర్ కలుపుతారు. అదేవిధంగా పెరాక్సైడ్ అనేటువంటి ఒక కెమికల్ కలుపుతారు. అదేవిధంగా ఇథిలిన్ అనేటువంటి ఒక కెమికల్ కలుపుతారు. ఈ విధంగా అన్ని కలపడం వల్ల ఆ పాలు అనేటివి కల్తీ పాలే. ఆ పాలు అనేటివి చిక్కగా నురుగ్గా రావడానికి హైడ్రోపెరాక్సైడ్ కలుపుతారు. అదేవిధంగా 2 కెమికల్స్ కలుపుతారు. దాంట్లో ఒకటి స్మెల్ రాకుండా ఉండని కోసం, అదేవిధంగా ఆ యొక్క పాలు ఎన్ని రోజులైనా అదే విధంగా ఉండని కోసం ఒక కెమికల్ కలుపుతారు. ఈ విధంగా మరి బయట ఈ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నది. సో కొంతమంది తెలుగు రాష్ట్రాల్లో దొరికిలు, మరి ఇంకా దొరకని దొంగలు చాలా మంది ఉన్నారు. సో దయచేసి నేను తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా ఒకటి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నా తరఫున. దయచేసి మీరు పాల ప్యాకెట్లు కొనకండి. కొని మీ యొక్క హెల్త్ అనేది ఇష్యూ చేసుకోకండి. ప్రాణాలకే ప్రమాదం అది. ఎందుకంటే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు. పాలు తాగితే పాలలో పోషకాలు ఉంటాయి, పిల్లల యొక్క ఆరోగ్యం బాగుంటుందని మీరు అనుకుంటారు. కానీ ఆ యొక్క చిన్న పిల్లల యొక్క హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది పాలు తాగడం వల్ల. అదేవిధంగా పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో దయచేసి ఈ యొక్క పాల ప్యాకెట్లు నిషేధించండి మీ విలేజ్లలో. నాకు అర్థం కాదు, ఇప్పటికీ పల్లెటూర్లలో రైతులు మంచిగా మన ముందే పాలు పిండి మనకు పోస్తూ ఉంటారు. కానీ చాలా మంది ఈరోజు తీసుకుంటలేరు. హైదరాబాద్ తయారైనటువంటి పాల ప్యాకెట్లు పల్లెటూరులో వస్తాయి. ఇది చాలా విచిత్రం ఇది. సో దయచేసి ఒకటి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పాలు తాగే ప్రతి ఒక్కరికి మీ విలేజ్లోనే రైతులు ఉంటారు. రైతుల దగ్గర మంచి చిక్కటి పాలు, ఆరోగ్యకరమైన పోషణాలు అందియబడతాయి ఆ పాలలో. సో దయచేసి ఒక పాలు ప్రతి ఒక్కరు తాగండి, ఆరోగ్యంగా ఉండండి. సో అదేవిధంగా మీరు రైతులను కూడా ప్రోత్సహించినట్టు అవుతుంది. రైతులను ప్రోత్సహించి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఈ రోజు కొంతమంది అరాచకులు ఈ విధంగా కెమికల్ పాలు తయారు చేసి మరి మార్కెట్ లో విడుదల చేసి వాళ్ళు కొన్ని కోట్లను సంపాదించుకున్నటువంటి పరిస్థితి రోజు మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది. సో దయచేసి నా తరపున ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇరు ప్రభుత్వాలకు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా ఇటువంటి దోపిడీదారులకు ఖచ్చితంగా వాళ్ళకు నాన్ బెయిలబుల్ కేసేసి లోపలనే ఉండే విధంగా చేస్తే, ఇటువంటి చర్యలు కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్ లో అటువంటి చర్యలకు పాల్పడకుండా ముందు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ, మరి ఈ యొక్క చిన్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.